తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా వ్యవసాయంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచేలా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే రైతులకు సోలార్ పంపు సెట్లు అందజేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. అందుకు సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది. సోలార్ పంపు సెట్ల ద్వారా భవిష్యత్తులో రైతులకు కరెంటు సమస్యలు తలెత్తవంటోంది. రైతుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే ఛాన్స్ ఉందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రైట్ సతీష్, తీసుకొచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. త్వరలోనే ఉచితంగా సోలార్ పంప్ సెట్లు కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన నివాసమైనటువంటి జూబ్లీహిల్స్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు విద్యుత్ శాఖ అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే త్వరలోనే ఇటు తెలంగాణ రైతుల కోసం కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై కూడా చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు సరికొత్తగా ఉచితంగా సోలార్ పంప్ సెట్లు కూడా అందివ్వాలని కూడా నిర్ణయించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి సొంతూరులో పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే ఇటు సీఎం సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నారు. మరి సోలార్ పంప్ సెట్ల ద్వారా భవిష్యత్తులో రైతులకు కరెంటు సమస్యలు తలెత్తవంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసే ఛాన్స్ ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇవ్వాలంటే మాత్రం మరి అది సోలార్ పంపు సెట్ల ద్వారా సాధ్యమవుతుందని కూడా భావించారు. మరి సోలార్ పంపు సెట్ల ద్వారా అంటే ఇటు సోలార్ పంపు సెట్ల ద్వారా కరెంటు సమస్య లేకుండా చెక్ పెట్టే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి దీనిలో భాగంగానే మరి దీనికి సంబంధించి కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న. దీనిపై ఇటు అధికారులు కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే దీనిలో పైలట్ ప్రాజెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఊరైనటువంటి కొండారెడ్డిపల్లెను ఇటు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలని కూడా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మరి సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ పై రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే వంట గ్యాస్ బదులుగా ఇటు సోలార్ సిలిండర్ విధానం కూడా ప్రోత్సహించకు చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. ఇటు వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలని కూడా చెప్పారు. అయితే అటవీ భూముల్లోనూ కూడా ఇటు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇటు ప్రతి ఏటా దాదాపు 14,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేందుకు కూడా చర్యలు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు విద్యుత్ శాఖ సీఎండి కూడా ఆదేశించడం జరిగింది. ఇటు ప్రణాళికాబద్ధంగా వివరించి దుబారాను కూడా తగ్గించాలి. మరి ఎక్కువగా ఇటు సోలార్ ప్యానెల్ కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా వరకు కంపెనీస్ కానీ ఇళ్ల పైన కూడా సోలార్ ప్యానెళ్లతో కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. కాబట్టి మరి వాటిని ప్రోత్సహించాలి, ఇంకా ప్రోత్సాహకాలు కూడా అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి వ్యవసాయానికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే మాత్రం ఈ సోలార్ సంబంధించి పవర్ కూడా ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించినట్లయితే వస్తుంది. మరి దీనిలో భాగంగా ఇప్పటికే ఇటు వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు కూడా తీసుకోండి. మరి త్వరలోనే రైతులకు సోలార్ పంప్ సెట్లు కూడా ఉచితంగా అందించి వారికి సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఇటు సోలార్ వ్యవస్థకు సంబంధించి కూడా ఇటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టాలి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నూతన విధానం కూడా తీసుకురావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి వినియోగదారులకు అంటే సతీష్ సోలార్ పంపు సెట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అంటే రైతులకు ఏమైనా శిక్షణ ఏమైనా ఇవ్వడం జరుగుతోందా? అలాగే రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది దీనికి సంబంధించి? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా వరకు సోలార్ ప్యానెళ్లతోనే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఈ సోలార్ ఎనర్జీని కూడా ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దానిలో భాగంగా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు సోలార్ ప్యానెల్ కూడా ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. ఎక్కువ కంపెనీస్ కానీ అదేవిధంగా ఇళ్లపై కూడా టెర్రస్ పైన కూడా సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగితే మరి వాళ్ళ ఇంట్లో కూడా వాడుకోవడానికి వీలుబాటు ఉంటుంది. కాబట్టి మరి అదే విధానం కూడా మరి రైతులకు కూడా సోలార్
సంబంధించి పంపు సెట్లు కూడా అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరి అదైతే ఈజీగా ఉంటది, మరి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు కాబట్టి, ఎక్కువ దుబారా కూడా నియంత్రించవచ్చు కాబట్టి, మరి ఇది రైతులకు కూడా ఉచితంగా ఇస్తే ఏ రకంగా ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న నిర్ణయించిన తర్వాత మరి త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి అంటే రైతులకి ఉచితంగా ఇచ్చే ప్రోగ్రామా లేకపోతే కొంత సబ్సిడీ ఇస్తున్నారా, ఎట్లా ఉండబోవచ్చు? ప్రస్తుతానికైతే ఇటు మన పైలట్ ప్రాజెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైనటువంటి కొండారెడ్డి పల్లెలో దీన్ని ప్రయోగిస్తున్నారు. మరి ప్రయోగించిన తర్వాత అక్కడ రైతులందరూ కూడా మోటగా ఉచితంగా సోలార్ పంప్ సెట్లు కూడా అందించిన తర్వాత మరి దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పవచ్చు. కాబట్టి మరి దాదాపు ఇప్పటి వరకైతే సోలార్ సంబంధించిన ప్యానల్స్ అయితే విజయవంతం అయినాయి కాబట్టి మరి సోలార్ పంప్ సెట్లు రైతులకు అందిస్తే మరి వ్యవసాయానికి కూడా కొంచెం ఆధారంగా ఉంటుందని కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత కరెంటు కూడా అమలు చేస్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఉచిత కరెంటుకు బదులుగా మరి సోలార్ పంప్ సెట్లు అందిస్తే మాత్రం మరి నేరుగా కరెంటునే తయారు చేసుకొని మరి సోలార్ పంప్ సెట్ల ద్వారా రైతులకు ఉచితంగా ఇటు సోలార్ పంప్ సెట్లు అందిస్తే మాత్రం మరి ఉచితంగా కరెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి మరి దీనిపై ఎక్కువ ఖర్చు కూడా ఉండదు కాబట్టి మరి ఇటు వినియోగదారులకు కూడా 24 నాణ్యమైన విద్యుత్ కూడా సరఫరా చేసేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో మరి యొక్క సోలార్ పంప్ సెట్లతో పాటు ఇటు సోలార్ విద్యుత్ కూడా ప్రోత్సహించాలి. దానికి సంబంధించి కూడా రైతు ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరి దీనిలో త్వరలో దీన్ని అయితే ప్రారంభించేందుకు కూడా మరి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది.